వెల్కమ్ టు మై హోమ్ రెసిపీస్. ఈరోజు నేను పుంటికూర పప్పు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి పుంటికూర పప్పు కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చికాయల పేస్ట్ పక్కన పెట్టేసి ఇక్కడ నేనైతే కందిపప్పు తీసుకున్నాను. 2 గ్లాసు వాష్ చేసి పక్కన పెట్టుకొని 1 గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పుంటికూర పప్పు వేసుకొని పచ్చికాయల పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కావాల్సినంత సాల్ట్ వేసుకొని 4 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. కుక్ అయిపోయినాక మంచి కుక్ అయిపోయింది. ఒకసారి చూసేయండి, పప్పునైతే ఎంత బాగా ఉడికిపోయిందో మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనము పోపుకి కావాల్సినవి చూసేసినాం కదా. ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోవాలి: జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మంచి పోపు వేగినాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు దానిలో వేసుకోవడం. ఇక పప్పు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. చూసేయండి, ఎంత స్మెల్ అదిరిపోయింది. వేడి వేడి రొట్టెలోకైనా అన్నంలోకైనా సర్వ్ చేసుకొని మంచిగా తినేస్తే అబ్బా ఎంత బాగుందో ఫ్రెండ్. మీరు కూడా ఒకసారి ట్రై